ఈరోజు నా వ్లాగ్ స్టార్ట్ అవుతుంది కోర్ట్ నుంచి. సో మాకు కోర్టులో ఒక చిన్న ఫ్యామిలీ మ్యాటర్ ఉండే, సెటిల్మెంట్ ఉండే. అది అయిపోయిన తర్వాత మేము లంచ్ చేద్దామని అనుకున్నాము. కానీ వేణు ఏమన్నాడంటే ఇంట్లోనే వండుకుందాం, ఈరోజు ఎలాగో గుడ్ ఫ్రైడే అని చెప్పేసి హాలిడే ఉండే. కానీ క్లయింట్కి కొంచెం ఎమర్జెన్సీ ఉంది అని చెప్పేసి కోర్టులోనే మీటింగ్ పెట్టుకున్నాం అనమాట. మీటింగ్ అయిపోయిన తర్వాత వేణు అన్నాడు బయట తిని తిని బోర్ కొట్టింది, ఇంటికి వెళ్ళేసి ఏమైనా వండుకుందాం అన్నాడు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మేము చికెన్, రైస్ ఇంకా ఎగ్స్ వండుకొని తిన్నాము. వేణువే వంట చేసిండో, చాలా బాగా ఉంది చికెన్. మనం 10కి ఒక 8 పాయింట్స్ ఇవ్వచ్చు. ఎందుకు అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి రాలేదు కాబట్టి, టేస్టీ ఉంది కాబట్టి. తిన్న తర్వాత మేము ఎక్కడైనా తిరుగుదాం అనుకున్నాము. బట్ క్రికెట్ వస్తుందని చెప్పేసి క్రికెట్ చూసుకుంటా లూడో ఆడినాం. మేము ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఓడిన వాళ్ళు మూవీ చూపించాలి చెప్పేసి. సో అదృష్టానికి దురదృష్టానికి బై మిస్టేక్లీ వేణు గెలిచిపోయింది అనమాట గేమ్. అందు గురించి మేము మూవీకి వెళ్ళిపోయినాము. ఏ మూవీ అనుకున్నారు? బైకర్ మూవీ. సో ఆ మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ హరి మా కోసం ఆప్రికాట్ డిలైట్ తీసుకొచ్చిండు. అందరం ఆప్రికాట్ డిలైట్ బయటనే నుంచొని తిన్నాము. సో వేణుకు మూవీ టికెట్ బుక్ చేయమంటే మహాలక్ష్మి దిల్సుఖ్ నగర్లో బుక్ చేసిండు. సో తప్పని పరిస్థితుల్లో వెళ్ళి మూవీ చూసినాం. మూవీలో ఏముందంటే ఫ్యామిలీ అనేది, లవ్ అనేది, అటాచ్మెంట్ అనేది స్ట్రెంగ్త్, వీక్నెస్ కాదు అని చెప్పేసి ఆ మూవీలో చూపించడం జరిగింది. సో మేమందరం అక్కడ మంచిగా తినేసి మంచిగా ఎంజాయ్ చేసినాం ఈ రోజంతా. మూవీ చూసిన తర్వాత బయటకు వచ్చేసి టీ తాగుదాం అనుకొని ప్లాన్ చేసినాం. టీ తాగిన తర్వాత ఇంటికి వెళ్ళి మేము ఇంకా ఎలాగో రేపు కూడా మాకు హాలిడేనే కాబట్టి సో మూవీ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎట్లాంటి పిచ్చి పిచ్చిగా లేదు. మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, బాగుంది. సో ఈరోజు మా డే ఇట్లా గడిచింది. రేపటి బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.